వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఇక సోషల్ మీడియా, నేను వన్ ఆఫ్ ద సోషల్ మీడియా. ఆయన మాట్లాడే మాటలు, వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా, వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ప్రజల ముందర పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఒక శాసనసభ్యులైన పులివర్తి నాని గారు మాటలు చూస్తూ ఉంటే నిజంగానే ఈయన మన శాసనసభ్యుడని చెప్పి ప్రజలు కూడా తల దించుకునే పరిస్థితి. ఈరోజు చూస్తే ఆయన మాట్లాడే మాటలు, నన్ను ఒరే గిరే రే, నిన్ను బడిత పూజ చేస్తాను, కొట్టిస్తాను, ఉచ్చబోయిస్తాను, ఇవన్నీ కూడా ఒక శాసనసభ్యుడు మాట్లాడతారా, మాట్లాడవచ్చా అని చెప్పి నిజంగానే నేను కూడా ఆ ప్రెస్ మీట్ చూసినాక చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు కూడా ఈ స్థాయిలో ఒక శాసనసభ్యుడు మాట్లాడతారా అని. చంద్రగిరి ప్రజలు ఎప్పుడు కూడా ఒక ప్రశాంతతని కోరుకునే ప్రజలు, చాలా సౌమ్యులు. చంద్రగిరిలో ఎప్పుడు హత్యా రాజకీయాలు కావచ్చు, ఫ్యాక్షన్ రాజకీయాలు కావచ్చు, రౌడీయిజం కావచ్చు, ఎటువంటిది ఎప్పుడూ లేదు. ఈనాడు వీళ్ళు మాటలు, వీళ్ళు రెచ్చగొట్టే విధానం చూస్తూ ఉంటే ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. ప్రతి దానికి మీకు 2029లో సమాధానం చెప్తారని చెప్పి నేను నాని గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాని గారు ఇంకో మాట కూడా మాట్లాడడం జరిగింది. 2001లో అసలు చంద్రబాబు నాయుడు గారు మాతో మాట్లాడలేదని చెప్పి. నిజంగానే ఇది కూడా ఒక ఆశ్చర్యం, ఎందుకంటే అందరికీ తెలిసిన సత్యం ఇది. ఆనాటి మంత్రివర్యులు శివప్రసాద్ గారు కావచ్చు, ఆనాటి కాళహస్తి ఎమ్మెల్యే గారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, పెద్దలు రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ముగ్గురు కూడా 2001 సెప్టెంబర్ నెల మా ఇంటికి వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడించడం ఖచ్చితంగా ఇది నిజం. మీరు డౌట్ ఉంటే ఒక్కసారి, ఈరోజు దాంట్లో ఇద్దరు లేకపోవచ్చు పెద్దలు మహానుభావులు, ఇంకా రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మీరు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోమని నేను మీకు విన్నవిస్తున్నాను. అదేవిధంగా ఆనాడు ఈనాడు పత్రికల్లో మీరు ప్రలోభపెట్టిన దానికి ప్రతీకగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీని ఒక రోజంతా ఆపేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఒక్కడే కాదు, పెద్దలు రఘువీరారెడ్డి గారు కూడా ఆ రోజు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీకు నిజంగా డౌట్ ఉంటే 2001 ఆ రోజు అసెంబ్లీ రికార్డ్ చెక్ చేసుకున్నా తెలుస్తుంది, ఆ రోజు ఈనాడు పేపర్లు చెక్ చేసుకున్నా తెలుస్తుంది. మీరు ఈ విధంగా అవాస్తవం చెప్పడం ఎటువంటి ధర్మం కాదని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకొక మాట కూడా మీరు చెప్పడం జరిగింది, కరుణాకర్ రెడ్డి గారికి మాకు ఏదో ఉన్నాయని చెప్పి, లేదంటే సాయిరెడ్డి గారి గురించి చాలామంది పేర్లు మీరు చెప్పడం జరిగింది. ఈరోజు చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారికి మా నాన్నగారికి, పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి మా నాన్నగారికి విడదీయలేని బంధం ఈనాటికి ఏనాటికి ఉంది. ఎప్పటికీ ఆయన మా గురువు అని చెప్పి నాన్నగారు, మా కుటుంబం ఎప్పటికీ భావిస్తుంది. ఆయనకి ఆ రెస్పెక్ట్ కావచ్చు, మా దగ్గర నుంచి కావచ్చు, మాకున్న సంబంధం అసలు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేని సంబంధం. అంత క్లోజ్గా మేము ఉంటాము. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి ఆ విషయం కరుణాకర్ రెడ్డి గారిని అడిగినా కూడా ఇదే మాట చెప్తారని కూడా నేను ఇక్కడ తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు చెప్పే పేర్లు, వేమిరెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, చాలామంది పెద్ద పెద్ద నాయకుల పేర్లు వాడినారు. సాయిరెడ్డి గారు కావచ్చు, ఈరోజు కొంతమంది పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సజ్జల్ గారు కావచ్చు. ఒక్కసారి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ కుటుంబ సభ్యులను అడగండి. రోజుకో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో రోజు నాన్న మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మీడియా వాళ్ళు ఏమంటే రాయిచ్చు కాక, సాయిరెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి గారు కావచ్చు, పెద్దలు వాళ్ళ గురించి కూడా నాన్నగారి క్యారెక్టర్ అడిగితే వాళ్ళు కూడా మీకు చెప్తారు. ఈ విధంగా ఒక క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి మీరు మాట్లాడే మాటలు నిజంగానే చాలా బాధాకరంగా ఉన్నాయని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్నా. అదేవిధంగా మా నాన్నగారి క్యారెక్టర్ అసాసిన్ చేసి మా కుటుంబం క్యారెక్టర్ మీద మీరు నింద జల్లే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారి మీ వ్యక్తిత్వం గురించి మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను కమిటెడ్, నేను చాలా నీతివంతుని అని చెప్పి చాలా గొప్పగా మీ గురించి మీరు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే 2022లో 23లో అనుకుంటాను, ఆనాడు ఆర్టీవీ ప్రసాద్ గారు మీ బంధువు, దగ్గర బంధువు, ఆయన ద్వారా మా నాన్నగారికి కాల్ చేసి, కాన్ఫరెన్స్ కాల్లో అది కూడా కాల్ చేసి, మీ క్వారీ ఆ రోజు ఆకుండా వెంకటరెడ్డి డీజీఎం గారితో కాన్ఫరెన్స్ కాల్ పెట్టించి మా క్వారీని ఆ రోజు ఆపించుకోకుండా, ఇబ్బంది రాకుండా, మీకు ఒక్క రోజు కూడా 5 సంవత్సరాల్లో మీ క్వారీ ఆకుండా
5 ఏళ్ళు మీ క్వారీ నడిచిందంటే ఆ రోజు మాతో ఉన్న సత్సంబాలు మీరు మెయింటైన్ చేసిన సత్సంబాలు కారణం కాదా అని చెప్పి ఇక్కడి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా పెద్దిరెడ్డి గారితో మీ సతీమణి సుధా గారు బంధువు అని చెప్పుకొని మీరు చెప్పి ఆనాడు మీరు స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ మీకు ఒకటి ఉంటే 5 ఏళ్ళు కూడా ఒక్కరోజు కూడా మీరు కరెంటు బిల్లు కొన్నిసార్లు కట్టినా కట్టకపోయినా కూడా ఎవరు ఏమి ఇబ్బంది పెట్టకుండా మీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ కావచ్చు, మీ క్వారీలు కావచ్చు, ఏమీ ఆగకుండా ఆ రోజు నడిచాయంటే మా పార్టీతో మీకు సత్సంబంధాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఈరోజు ఇక్కడ మీ ద్వారా అడుగుతున్నాను. అదేవిధంగా గిరినాయుడు అని చెప్పి చంద్రగిరిలో మీ బంధువు ఒక ఆయన ఉన్నారు. ఆయన 2022లో క్వారీ ఒకటి పాకాల్లో మద్దినాయంపల్లిలో ఒక క్వారీ ఒకటి పర్మిషన్లన్నీ తీసుకొని మీకు దాంట్లో 50% షేర్ ఉందని చెప్పి జగమైన సత్యం అది. ఆ రోజు మీరు పెద్ద ఆయనతో ఆ రోజు మీరు మాట్లాడుకొని మా అందరితో బాగుండి ఆ క్వారీని మీరు అప్రూవల్ చేసుకొని అవన్నీ కూడా మీరు నడిపించింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే మీరు క్వారీలు శాంక్షన్ చేసుకున్న మాట నిజమా కాదా అని చెప్పి ఇక్కడ పాత్రికేయ మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొకటి కూడా తెలియజేస్తున్నా, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా సుమారు లాస్ట్ 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు మీరు నాకు తెలిసి లాస్ట్ వరకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఒక్కరోజైనా సరే పెద్దిరెడ్డి గారి గురించి ఆ రోజు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి గారి గురించి మీరు ఎక్కడైనా ఏమైనా ఒక మాట్లాడినారా? ఒక్కరోజైనా మా గురించి కావచ్చు, ఎలక్షన్స్ చివరి 6 నెలల వరకు 6 నెలలు వదిలేస్తే దాని ముందు ఎప్పుడైనా మా గురించి అయినా మీరు ఎప్పుడైనా ఒక్కరోజైనా మీరు మా గురించి ఎప్పుడన్నా మాట్లాడినారా? అంటే మా పార్టీతో మాతో కావచ్చు, పెద్ద ఆయనతో కావచ్చు, అందరితో మీరు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తా మీరు ఈరోజు నేను పార్టీకి ఇంత విధేయని అంత విధేయని చెప్పుకుంటే ప్రజలు కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి కూడా తెలియజేస్తున్నా, మీరు ఈరోజు చెప్పడం జరిగింది తురా కేసులు అని చెప్పి ఇది చేపిస్తాను అది చేపిస్తాను మిమ్మల్ని జైలుకి పంపిస్తానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు తుడాలో అభివృద్ధి జరిగిందా అవినీతి జరిగిందా అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కొన్ని 100 కోట్లు తీసుకువచ్చి ప్రతి పంచాయతీకి 6 నుంచి 7 కోట్లు 8 కోట్ల రూపాయలు పంచాయతీ వయసు లిస్ట్ వేసుకొని వీడియో పెట్టి మేము ఊరూరు కూడా ఒక వ్యాన్లు తిప్పి నాడు నేడు అని చెప్పి స్కీమ్తో బ్యానర్లు పెట్టి ఊరూరు మేము అభివృద్ధి చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. సరే మీరు ఈరోజు అధికారం ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాం, మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పి మాకు సంబంధం లేని అక్రమ లిక్కర్ కేసులో మా నాన్నగారు 230 రోజులు ఏమీ సంబంధం లేకుండా అనువించైన సంబంధం లేకుండా మా నాన్నగారిని ఆ రోజు జైల్లో పెట్టినట్టు మీరు మళ్ళీ జైల్లో పెట్టిస్తారంటే తురా కేసులో కావచ్చు, ఇంకో కేసులో కావచ్చు, ఏ కేసులో అయినా సరే పెట్టిస్తారంటే ప్రజల కోసం మళ్ళీ చెప్తున్నాం, నేను కావచ్చు